కొంగు బంగారం, కొండంతా బంగారం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి 11 టన్నుల స్వర్ణాభరణాలు. కృష్ణదేవరాయలు పాలించిన 21 ఏళ్లు స్వర్ణయుగమే. కలియుగంలో పాప పరిహారంగా టన్నుల కొద్దీ బంగారాన్ని హుండీలో వేస్తున్న ఖరీదైన భక్తులు. అయితే ఈ బంగారమంతా భద్రమేనా? స్వామి సొమ్ములతో నాటి పాలకులు సోకులు చేసుకున్నారా? లడ్డూ నెయ్యినే కల్తీ చేసిన చేతులు నగలను వదిలిపెట్టాయా? అసలు నిజాలు బయటకు రావాలంటున్న ధార్మిక సంఘాలు. తిరుమల వెంకన్నకు దాదాపు 11 టన్నుల స్వర్ణాభరణాలున్నాయి. శ్రీవారికి 12వ శతాబ్ది నుంచే రాజులు విశేషంగా కానుకలు సమర్పించారని ఆలయంలోని శాసనాల ద్వారా తెలుస్తోంది. విజయనగర రాజుల కాలంలో శ్రీవారికి ఆభరణాల వెల్లువ ప్రారంభమైంది. ప్రధానంగా శ్రీకృష్ణదేవరాయలు పాలించిన 21 ఏళ్లు స్వర్ణయుగమేనని చెప్పవచ్చు. తిరుమల ఆలయాన్ని 7 సార్లు సందర్శించిన శ్రీకృష్ణదేవరాయలు విశేష కానుకలతో స్వామివారి భాండాగారాన్ని స్వర్ణమయం చేశారు. ఇక తర్వాత కూడా శ్రీవారికి కానుకలు, బంగారు నగలు, ఆభరణాలకు కొదువేలేదు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నెయ్యి కొనుగోలులోనే ఇంత అవినీతి ఉంటే సాక్షాత్తు ఆ వెంకటేశ్వరునికి అలంకరించే ఆభరణాల సంగతేంటనే ప్రశ్నలను భక్తులు సహజంగానే వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారు, అయ్యవారి నగలు భద్రమేనా అంటున్నారు. అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి ఆలయంలో నగల లెక్క ఎంత అంటున్నారు భక్తులు. టీటీడీలో కొలువైన శ్రీనివాసుని నగలు అసలువేనా, లేక ఆ స్థానంలో రోల్డ్ గోల్డ్వి అలంకరించారా? అసలు టీటీడీ హుండీలో భక్తులు వేస్తున్న బంగారం భద్రమేనా? వాటిని ఎక్కడికి తరలిస్తున్నారు? ఏం చేస్తున్నారు? జగన్ జమానాలో జ్యువెలరీ సిబ్బందిని చెల్లాచెదురు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకొచ్చింది? ఇలాంటి అనేక సందేహాలను లేవనెత్తుతున్నారు హిందూ సంఘాల పండితులు, భక్తులు. నిత్యం కొండపైకొచ్చే భక్తులు స్వామివారికి సమర్పించే బంగారం 2 కేజీలకు పైగానే ఉంటుందనేది ఒక అంచనా. ఇప్పుడు నెయ్యిలో జంతు కళేబరాల కొవ్వు వాడుతున్న నిజం బయట ప్రపంచానికి తెలిసిన తర్వాత సహజంగానే స్వామివారు, అమ్మవారి నగల భద్రత, నాణ్యతపై సందేహాలు తెరపైకొస్తున్నాయి. ఆ ప్రకారంగా ఇప్పుడు స్వామివారు, అమ్మవారి విగ్రహాలపై ఉన్న నగలు అసలైనవా, వాటిని మార్చివేసి వాటి స్థానంలో గిల్టు నగలు అలంకరించారా అనే అనుమానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇందుకు బలమైన కారణాలు కూడా ఉన్నాయి. టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి పగ్గాలందుకున్న తర్వాత జ్యువెలరీ సెక్షన్లో సుదీర్ఘకాలం పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిని చెల్లాచెదురు చేశారన్న ఆరోపణలొచ్చాయి. సహజంగా ఒక విభాగంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి విభాగంపై పూర్తిస్థాయి సమాచారం పట్టు ఉంటుంది. అంతర్గత విషయాలు కూడా సులభంగా తెలుస్తుంటాయి. ఇది ఎక్కడైనా జరిగేదే. అయితే సరిగ్గా ఇక్కడే అసలు విషయం ఉందనేది కొంతమంది వాదన. విషయం తెలిసిన వారిని జ్యువెలరీ సెక్షన్లో ఉంచి నగలను తారుమారు చేయడం సాధ్యం కాదని గ్రహించే అప్పట్లో ఉద్యోగుల బదిలీలు జరిగాయి. ఇదంతా పథకం ప్రకారం జరిగి ఉండొచ్చని కొంతమంది ఆలయ అధికారులే అంతర్గత సంభాషణల్లో చెబుతున్న మాటలు. పాత ఉద్యోగులు లేకుండా, అందులో పనిచేసే సిబ్బందికి గుట్టు తెలియకుండా జాగ్రత్తలు పడే నగల విషయంలో గోల్మాల్ చేశారనే ఆరోపణలున్నాయి. అంతేకాదు, జగన్ జమానాలో ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నైలో శ్రీవారి కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆ సందర్భంగా ఉత్సవ మూర్తులకు నగలు అలంకరించారు. ఆయా సందర్భాల్లో స్వామివారి ఉత్సవ విగ్రహాలకు వేసిన నగలు గిల్టువా, అసలువేనా అనే సందేహాలు అనేకం వ్యక్తమయ్యాయి. అవి గిల్టువని కొందరు, ఆ నగలు అసలైనవేనని మరికొందరు వాదిస్తున్నారు. అయితే ఇక్కడ ఎటు చూసినా టీటీడీ చిక్కుల్లో పడే అవకాశం ఉంది. ఒకవేళ బయట రాష్ట్రాల్లో స్వామివారి కళ్యాణానికి గిల్టు నగలు వాడి ఉంటే అది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసినట్టే. లేదు, ఆ ఉత్సవాల్లో అసలైన నగలే అలంకారం చేయించి ఉంటే అందుకు విధానపరమైన వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. నిజంగా అవి అసలు నగలైతే వాటి తరలింపు సందర్భంలో టీటీడీ అధికారులైనా పోలీసు రక్షణ కోరారా? వాటిని తరలించే సమయంలో నగల వివరాలు నమోదు చేశారా అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఒకవేళ అవి గిల్టు నగలైతే స్వామివారి భక్తులను మోసం చేసినట్టే. ఇలా అనేక ప్రశ్నలకు అప్పటి టీటీడీ అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంది. తాజాగా ఇప్పుడు కల్తీ నెయ్యి ఆరోపణ ద్రోపడిన నేపథ్యంలో స్వామివారికి కళ్యాణోత్సవాల్లో అలంకరించిన ఆ గిల్టు నగలనే
కొండపైనున్న శ్రీవారికి అలంకరించి అసలు వాటిని మాయం చేశారా అన్న సందేహాలు భక్త కోటిలో సహజంగానే తెరమీదకొచ్చాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో భక్తుల అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రస్తుత పాలకులపై ఉంది. తాజాగా ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాసిన లేఖలోనూ స్వామివారి ఆభరణాలు లెక్క తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వం టీటీడీ పట్ల వ్యవహరించిన తీరును బయటపెట్టి భక్తుల విశ్వాసాన్ని పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలనేది కోట్లాది మంది భక్తుల కోరిక. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం గనక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.